పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. ప్రియా సహోదరి సహోదరులారా, యూదా ప్రజలు బబులోను చెర తరువాత వారి ముందు అనేకమైన సవాళ్ళు. మరలా వారు ఎలాగ వారి యొక్క మందిరమును కట్టుకోవాలి, ఏ విధంగా వారు జీవించాలి అన్నప్పుడు దేవుడు వారిని దీవిస్తాను అని చెప్పట్లేదు, కానీ నేను మిమ్మల్ని ఆశీర్వాదం అయ్యేవారిలాగా మిమ్మల్ని రక్షిస్తాను. ఒక విధంగా మన శోధన సమయంలో మనకు చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఈ శ్రమ, లేదా దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నాడు, నాకెందుకు ఇలాగా జరుగుతుంది అనిపిస్తుంటుంది. అయితే ప్రియ కుమార్తె, మనం గ్రహించవలసిన విషయము ఏంటి అంటే, ఆయన మనలను ఆశీర్వాదాస్పదమగుటకు సిద్ధపాటు చేస్తున్నాడు. మనం దీవించబడ్డం కాదు, కానీ మనమే అనేక మంది దీవించేవారుగా ఉంచాలన్నది దేవుని ఆశ. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావా? భయపడక, జడయక, ఆందోళన చెందక, ప్రభువైన యేసుక్రీస్తు నీ పట్ల ఒక గురిని కలిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయండి. ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆయన వాటిని నెరవేర్చును. ప్రియ కుమార్తె, భయపడక ఆయన నమ్మకించు. ఆయన రక్షించి అనేక మంది దీవెనకు నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దైవాశీర్వాదంతో నింపండి. ఇదిగోనైనా మేము దీవించబడ్డమే కాదు, కానీ మా ద్వారా అనేక మంది దీవించబడ్డకు మీరు సిద్ధపాటు చేయబడుతున్నా దేవా, నీకు వందనాలు. నీ ఆలోచనతో నింపబడుతున్నా దేవా, నీకు వందనాలు. నీ కృపాక్షమలతో నింపి బలపరచబడుతున్నా దేవా, నీకు వందనాలు. మీరే తోడేయండి. నీ యొక్క కృపలో ప్రతి వారిని వర్ధిల్లింపచేయమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభు మీకు సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్.